గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నా ఫ్రెండ్ వర్మ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, లింగరాజు వర్మ అని. వాడిది ఏంటంటే వాళ్ళ బావాళ్ళకి సినిమా హాల్ ఉండేది. సో మాకు మొదటి రోజు కుర్చీలతో కూడా పని లేదు, మా ఫ్రీ ఎంట్రీ ఉండేది. ఆ మెట్ల మీద కూర్చొని సినిమా మొదటి రోజు మార్నింగ్ షో చూసేయాల్సిందే. వాడి గురించి చెప్పాను సార్. నాకు తెలిసి ఒక 50-60 సినిమాలు, అన్ని కాకపోయినా 30-40 సినిమాలు మొదటి రోజు మార్నింగ్ షో చూపించిన వ్యక్తి సార్ వాడు అని చెప్తూ, మసూరి షూటింగ్ లో ఉన్నప్పుడు, స్టాలిన్ సినిమా అప్పుడు పరారే పరారే షూటింగ్ అవుతున్నప్పుడు నేను ఆ సాంగ్ రికార్డ్ చేసి వాడికి పంపించాను సార్, అన్నయ్యతో ఉన్నానని. కానీ నా కోరిక ఎప్పుడైనా మీతో మాట్లాడించాలని ఇంతే అన్న, కలిపి నెంబర్ అన్న. నేను అవతల ఎలా మాట్లాడతా తెలీదు, 100 ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు వాడు ఎవరు మిమిక్రీ చేస్తున్నాను అనుకోండి, ఏదైనా అంటే చెప్తాను, అవన్నీ పక్కన పెట్టండి. వాడు ఏదో అనుకున్న మాట అనేసాడు అనుకోండి, కరెక్ట్. ఇప్పుడు ఫ్యాన్ గా ఏదో ఒకటి అనేయచ్చు, సార్ పాన్ ఇండియా సినిమా చేయండి సార్, లేకపోతే ఏదో. అంటే ఫ్యాన్స్ తెలియకుండా ఏది పెడితే అది మాట్లాడేస్తారండి. సో నాకు భయం, అంటే మా వర్మ అలాంటి కాదు. బట్ ఈయన ఒకసారి కలిపి నేను వాడికి ఫోన్ చేశానండి, స్పీకర్ ఆన్ చేశాను. అరే ఒక విషయం చెప్తాను, నేను ఇలా పలానా ముందు చెప్పాలి. లేకపోతే ఏదో మిమిక్రీ అనుకుని ఎవడరా అది సిచ్యువేషన్ చెప్పి ఆయన ఫోన్ ఇచ్చా. వీడు ఫస్ట్ నేను మెగాస్టార్ దగ్గర, వాడు తెలుసు నేను షూటింగ్ మెగాస్టార్ దగ్గర ఉన్నాను రా అన్నయ్య, ఒకసారి నీతో మాట్లాడుతా అన్నారు, నీ గురించి చెప్పాను. ఊరికి ఒక్కసారి ఒక 30 సెకండ్స్ హాయ్ చెప్పాను, ఇచ్చా. ఒక 2 నిమిషాలు మెగాస్టార్ మాట్లాడుతున్నానండి. వాడు ఊరుకోడు లేదు మధ్యలో అక్కడ, సార్ ఏంటి వర్మ గారు, ఈయన ఊరుకుండొచ్చు కదా, ఈయన కూడా ఈయన చేసిన పనులు ఎలా ఉంటాయో చెప్తా. అప్పటికే పొంగిపోతున్నాను నేను, ఏం అదృష్టారో వాడిది, నన్ను మించిన అదృష్టం కదా మెగాస్టారే. వర్మకు ఒకసారి ఫోన్ చేయండి, అరే ఇలా అన్నారా అంటే అది నమ్ముతాడు లేదు తెలియదు, తర్వాత చెప్దాం. అరే ఇలా నేను ఫోన్ ఇస్తున్నా మాట్లాడంటే వాడు సార్ సార్ అలాగుంది వాడిది. అఫ్ కోర్స్ అలాగే ఈయన మీ గురించి చాలా బాగా చెప్పారండి, హర్ష మంచి ఆర్టిస్ట్, నాకు బాగా క్లోజ్ అయిపోయాడు, మంచి ఫ్రెండ్స్ అంట కదా మీరు, ఆల్ ద బెస్ట్ అది ఇది అంతా. సార్ 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 ఎప్పుడైనా హైదరాబాద్ చూడండి, ఇక్కడ చూడండి, ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి రండి, లంచ్కి వస్తే మనం లంచ్ చేద్దాం. ఓకే పెట్టి నేను తీసుకున్నాను. ఎందుకన్నారు సార్ ఆ మాట? నేనేదో ఒకసారి మాట్లాడితే బాగుంది అనుకున్నాను, నేనేం తప్పేమన్నాను. మీ ఇంటికి రమ్మన్నారు లంచ్ గారు, నిజం అనుకుంటాడు. నిజంగా ఊరుకోండి సార్, ఈ సినిమా అయిపోయిన తర్వాత మిమ్మల్ని లైన్ కలవడానికి కష్టం అయిపోద్ది. ఇప్పుడు వాడేమనుకుంటాడు, వీడిని నన్ను తీసుకెళ్ళట్లేదు అనుకుంటాడు. నేను ఎక్కడ చెప్పాను సార్, మనస్ఫూర్తి మీరు ఆయనకి పెద్ద విషయం కాదు అది, కానీ నిజంగా గుర్తుంటుందా ఉండదా, నేను చచ్చిపోతాను సార్ ఆడుతా అంటే. చూడండి అంత ఫన్నీగా తయారైన సిచ్యువేషన్. ఒక గొప్ప మూమెంట్ ఆఫ్ ఫ్యాన్ కి మెగాస్టార్ ఫోన్ మాట్లాడతానని చెప్పి వాడు తీసుకున్న తర్వాత లంచ్కి పిలిస్తే వాడికి ఎలా ఉంటుంది. నిజంగా హైదరాబాద్ వచ్చినప్పుడు కొత్త బట్టలు వేసేసుకుని చిరంజీవి ఏవో కలెక్షన్ పెట్టుకుని పద వెళ్దాం అంటే నా పరిస్థితి జస్ట్ జోక్స్ అపార్ట్. బట్ అంత ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి, ప్రతి ఒక్కళ్ళకి ఎంత మర్యాద ఇస్తూ, ఎంత వినమ్రంగా, చిన్న అంటే చిన్న ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళని, చిన్న పిల్లలు కూడా ఏజ్ పరంగా కూడా కొంచెం అనుమతి తీసుకుని నన్ను నువ్వు అనడానికి ఎంత టైం తీసుకున్నా తెలుసా ఆయన. అవునా? నేను ఆఖరికి గాడ్ ఫాదర్ టైంలో అంటే అమ్మ జన్మధన్యం అందాం అనుకున్నా. ముందంతా సార్ మీరు అనకండి సార్ నాకు అంటే, నేను కొంచెం అనుమతి తీసుకోలేండి హర్ష గారు, సర్లే అనుకునేవాడిని. గాడ్ ఫాదర్ టైంలో నేను అందాం అనుకున్నా అంటే మళ్ళీ అక్కడ అలా పిలిచేవాడిని, నన్ను ఎక్కడ కాన్షియస్ అయిపోతారని నేను గమ్మని ఉండి అలా సైలెంట్ ఓకే ఓకే మాట్లాడుతున్నప్పుడు అలా భుజమే చేసి మాట్లాడుతుంటే, అబ్బా ఎవడన్నా ఫోటో తీస్తే బాగుంటుంది ఏంటిది. అండ్ మీరు మనశంకర వరప్రసాద్ మూవీలో ఛాన్స్ గురించి అనిల్ రావిపూడి గారే ఒక డిసిషన్ తీసుకుని కాల్ చేశారని చెప్పారు. బట్ నాకు ఒక అజంప్షన్ ఉంది, అది కరెక్టా కాదా చెప్పండి. సరిపోదా శనివారంలో మీరు సూర్య గారి పక్కన సుధా క్యారెక్టర్ చేశారనమాట. హీరో అంతా కూడా ఆ క్యారెక్టర్తో మీరు ట్రావెల్ అవుతా, తను ఏ అవసరం వచ్చినా సుధా సుధా అని పిలుస్తూ ఉంటుంది అనమాట. నాకు ఈ సినిమాలో కూడా నారాయణ నారాయణ కనిపించింది. ఆ సినిమా చూసిన తర్వాత ఏమన్నా డిసిషన్ తీసుకున్నారు, డిస్కషన్ ఏమన్నా నడిచిందా మీ మధ్య? చాలా విచిత్రం ఏంటంటే, ఇది చాలా మంది నన్ను అడిగారు, నాకు మా అసిస్టెంట్ అడిగేదాకా నాకు స్ఫురించలేదు యాక్చువల్లీ. ఓకే, అంటే అది మరీ టూ మచ్ ఉంటుందండి అందులో. కరెక్ట్. మా ఇద్దరు ఇంటరాక్షన్ కంటిన్యూస్ గా ఉండి ఇంకొక వ్యక్తి ఉన్నాడు పక్కన. ఇక్కడ క్యాథరిన్ ఉండటం, అభినవ్ ఉండటం వల్ల మధ్యలో ముస్తఫా అని పిలవటం కానీ, మన జ్వాల అని పిలవటం కానీ జరుగుతుంది ఉంటది. బట్ మీరు కొంచెం ఉంది కాదట్లా.
ఆహా! నాకు స్ట్రైక్ అవ్వకపోవడం కారణం చెప్తున్నా. బట్ ఈ కంపారిజన్ కరెక్టే. ఇది అదేమన్నా చూసి దానివల్ల వచ్చిందా? లేకపోతే ఇది అనుకోకుండా కోయిన్సిడెంటల్‌గా వచ్చిందా అన్న క్వెషన్ నేను ఏ రోజు అనిల్‌ని అడిగే అవకాశం నాకు దొరకలా. ఓకే. ఇంకోటేంటంటే అది నాకు చాలా యాక్చువల్ లీస్ట్ ఇంపార్టెంట్ అనిపిస్తది ఆ పాయింట్. ఎందుకంటే ఎవరి వల్ల వస్తే ఏంటి? ఇప్పుడు ఒక ఒరిజినల్ థాట్ ఒకళ్ళకొచ్చిందనుకుందాం. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేదో డైలాగ్ రాశాను అనుకుందాం. అది చాలా బాగా వచ్చింది. నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎవరైనా వచ్చి చాలా బాగుంది హర్ష అనడంతో ఆపేస్తే ఒక పద్ధతి. ఇది నువ్వు రాసిందనా ఏదైనా ఇంగ్లీష్ ఫిల్మ్ నుంచి హిందీ నుంచి ఏమైనా తీసుకున్నావా అని అడిగారు అనుకోండి, కాదని చెప్పడం నిమిషం పని. కానీ నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అన్నది ఏదైతే ఉంటుందో కొంచెం డిస్టర్బింగ్ ఉంటుంది. నిజంగా ఇలాంటి డైలాగు పలానా ఇంగ్లీష్ ఫిల్మ్ లో ఉండొచ్చు, ఏదో హిందీ ఫిల్మ్ లో ఉండొచ్చు. అది మ్యాటర్ ఆఫ్ కోఇన్సిడెన్స్ అవుతుంది. కరెక్ట్. చాలా మంది ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటుంది సార్ ఇది. చాలా మంది డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, పలానా ఆ ట్రాక్ భలే ఉందండి, ఆ డైలాగ్స్ అన్ని అది మీరు క్రియేట్ చేసిందా, మీ రైటర్ ఏమైనా ఇచ్చారా అని అడుగుతారు. ఇది తెలియకుండా నిప్పు పెట్టే కార్యక్రమం అది. కావాలని చేస్తారో నాకు తెలియదు. నేను ఆ ఉద్దేశంతో అడగలేదు. కాదు జనరల్ గా చెప్తున్నా ఎలా ఉంటాయి. ఆఫ్ కోర్స్ మిమ్మల్ని ఏదో అన్నట్టుందా? అవునవును, నాకు అర్థమైంది మీరు చెప్పింది. అది చాలా మంది అడిగారని కూడా అందుకే చెప్పాను ముందు. అవునవును. ఈ థాట్ వచ్చింది కానీ నేను ఎందుకు ఇప్పటిదాకా కుదరలేదు. నాకు తెలుసు కాదండి. అండ్ నా దగ్గర ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది. ఇది ఇప్పుడు మీరు కాకుండా నేను కాకుండా థర్డ్ పర్సన్ గురించి. సో మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, లేదా స్కిప్ చేసేసేయండి. షూర్. అనిల్ రావిపూడి గారు ఇప్పుడు దాకా ఆయన తీసిన ప్రతి సినిమా హిట్, మామూలు హిట్ కాదు. No. సో చెప్పి కొడతారు ఆయన హిట్, Hmm. కొడుతున్నానని చెప్పి కొడతారు. ఈ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు కూడా చాలా నెగిటివ్ క్యాంపెయిన్ నడిచింది ఆయన మీద. పర్టికులర్ గా ఆయన మీదే నడిచింది. దొరికేస్తాడు. ఇంత ప్రెజర్ ఉన్నప్పుడు ఆయన సెట్ లో ఎంత కాన్ఫిడెంట్ గా ఉండేవాడు, వీటిని ఎలా ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు? ఒక ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా మీతో షేర్ చేసుకోండి. అందమైన అనుభవం అనే ఒక సినిమా ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ టైటిల్ కరెక్ట్ గుర్తురాట్లేదు. బట్ అందులో ఒక సీన్ చెప్తాను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అందులో రజనీకాంత్ గారు వన్ ఆఫ్ ది హీరోస్, కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు. సో ఆయన ఆ సినిమాలో అప్పటికే రజనీకాంత్ గారు ఫేమస్, ఏది ఇలా ఎగ్రెస్ సిగరెట్ పట్టుకోవడం స్టైల్. ఆ సినిమాలో కూడా అది ఉంటుంది ఆబ్వియస్గా. అప్పుడు అది పెడితే ఆ సినిమాలో వాళ్ళు చాలా స్ట్రగ్లింగ్ ఫేజ్ లో ఉంటారు. హీరో క్యారెక్టర్ వాళ్ళకి డబ్బులు ఉండవు, చాలా ఇబ్బంది పడుతుంటారు, ఎవరైనా ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూడటం. అలాగో పెద్ద మల్టీ మిలియన్ కలుస్తారు, కోటీశ్వరుని. ఫారెన్ లో జరుగుతుంది ఈ సీన్. కలిస్తే సార్ ఆపర్చునిటీ కావాలి సార్ అంటే, వాళ్ళకి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితికి ఒక 10,000 దొరికితే చాలా ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఆయన ఒక పోనీ 5,000 ఇచ్చినా బాగుండు అన్న పరిస్థితుల్లో అతను చూస్తాడు రజనీకాంత్ సిగరెట్ ఎగరేయటం. ఇది కొంచెం యాడ్ చేసి చెప్తున్నాను, యాస్టీజ్ కాదు, ఎందుకంటే సీన్ బాగా అర్థం అవడం కోసం. సో అతను ఏమంటాడంటే, భలే స్టైల్గా ఎగరేస్తున్నా అంటే, సార్ అదే నా స్టైల్ బాగా ఓకే, ఇది మళ్ళీ చేస్తావంట. సార్ ఆగా ఒకసారి కాదు 10 సార్లు చేయాలి. ఎన్నిసార్లు ఏం చేస్తాను సార్, 100 సార్లు ఏం చేస్తాను, అది చాలు. 10 సార్లు కంటిన్యూస్గా చేసావు అనుకో, ఇందాక నువ్వు అడిగావు కదా డబ్బులు, అదే 10,000 కాదు కానీ ఓ 10 లక్షలు ఇస్తానంటాడు. ఒకసారి నమ్మబుద్ధి కాదు, డబ్బులు తీసి పెడతాడు, ఇంకో 10 లక్షలు చేయండి. చూసి సార్ మీరు ఫ్రెండ్స్ కూడా, సార్ మీరు చాలా మంచివాళ్ళు సార్, మా వాడు 1000 సార్లు అడిగినా చేస్తాడు సార్, మీరు చేయమనవయ్యా. సరే సార్, ఒక కండిషను, నువ్వు గెలిస్తే 10 లక్షలు ఇస్తానన్నా, నువ్వు ఓడిపోతాను సార్. మా దగ్గర అంత డబ్బులు అడగట్లా, నాకు నీ చిటికిన వేలు కోసిస్తావా అని అడుగుతాడు. ఏంటిది అన్న, చిటికిన వేలు కోసిచ్చాను సార్. అది ఇది అనేటప్పటికి ఫ్రెండ్స్కి కానీ హీరోకి కానీ ఏం అడుగుతున్నారు, నేను ఎందుకు ఇస్తాను సార్, నేనే గెలుస్తాను అన్నట్టు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.